హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 8, 9 డిసెంబర్ 2024కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ఓకేనా. మొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబర్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. అండర్ 19 ఆసియా కప్ టైటిల్ 2024ను విజయవంతంగా గెలుచుకున్న దేశము. విచ్ కంట్రీ సక్సెస్ఫుల్ వోన్ అండర్ 19 ఏషియా కప్ క్రికెట్ టైటిల్ అండి. ఇది క్రికెట్ ట్రోఫీ ఇది. మరి ఎవరు విజేతగా నిలిచారండి 2024? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బంగ్లాదేశ్. ఓకే, వివరాలు చూద్దాం. బంగ్లాదేశ్ అండర్ 19 ఫైనల్లో భారత్పై 59 పరుగుల తేడాతో అద్భుతమైన విజయంతో తమ ఆసియా కప్ టైటిల్ను విజయవంతంగా నిలబెట్టుకుంది. భారత బౌలర్ల ద్వారా ఘనమైన ప్రారంభం ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ 199 పరుగుల సవాలు లక్ష్యాన్ని నిర్దేశించింది మరియు భారత్ వారి చేజింగ్లో తడబడింది. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆల్అవుట్ అయింది. మహ్మద్ షిహాబ్, జేమ్స్, రిజాన్ హోసన్ మరియు అజీజుల్ హకీంల కీలక ప్రదర్శనలు బంగ్లాదేశ్కు మరి పోటీ టోర్నమెంటును అందించడంలో సహాయపడగా హకీమ్ ఇక్బాల్, నెక్స్ట్ హుస్సేన్ ఏమోన్ మరియు రిజాన్ హోసన్ తలో 3 వికెట్లు సాధించి భారత బ్యాటింగ్ లైనప్ను చిత్తు చేసి విజేతగా నిలవడం అయితే చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2. జూంటా రిమ్టాల్భా జీన్ ఇమానియోల్ ఓడ్రాగో ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? సో జూంటా రిమ్టాల్బా జీన్ ఎమాన్యుయల్ ఓడ్రాగో was recently appointed as the new prime minister of which country? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బుర్కినా ఫాసో. చూద్దాం. బుర్కినా ఫాసో యొక్క పాలక మిలిటరీ జూంటా రిమ్టాల్భా జీన్ ఎమాన్యుయల్ ఓడ్రాగోను కొత్త ప్రధానమంత్రిగా నియమించడం ద్వారా గణనీయమైన రాజకీయ మార్పును ప్రకటించింది. జూంటా ఎటువంటి సమర్థన లేకుండా జాతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఒక రోజు తర్వాత ఈ చర్య వచ్చింది. సైనిక పాలనలో తీవ్రమైన భద్రతా సవాళ్లు మరియు రాజకీయ అస్థిరతతో దేశం పెనుగులాడుతూనే ఉన్నట్లుగా తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 3. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ద న్యూ గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సంజయ్ మల్హోత్రా. సో గైస్, మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. భారతదేశ మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ పేరేంటి? భారతదేశం యొక్క ఆర్బీఐ గవర్నర్ అండి. అంటే ఎప్పుడైతే ఆర్బీఐని జాతీయం చేసిన తర్వాత మరి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి గవర్నర్ పేరేంటి? కామెంట్ చేయండి. లేదా మీకు తెలియకపోతే ఆర్బీఐ గవర్నర్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, తెలిసిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఆన్సర్ చేయండి. మరి ఇక్కడ కొత్తగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరండి? ఆప్షన్ బి, సంజయ్ మల్హోత్రా. ఓకే, సంజయ్ మల్హోత్రా గారు.
ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్గా ఐఏఎస్ సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి 3 ఏళ్ల పాటు మల్హోత్రా గవర్నర్గా కొనసాగుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్. జాన్ డ్రమాని మహామా ఇటీవల జరిగిన ఏ దేశ అధ్యక్షుల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించారు? జాన్ డ్రమాని మహాత్మా won a historic victory in the recent presidential elections for this country. ఏ దేశానికండి? ఘనా. ఓకేనా, ఘనా దేశం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా అండి ఎవరికైనా? ఆఫ్రికా కాంటినెంట్ కనుక చూసినట్లయితే ఇక్కడి నుంచి భూమధ్య రేఖ వెళ్తుంది. ఓకేనా, భూమధ్య రేఖ ప్లస్ కర్కటక రేఖ అండి. ఇవి రెండు ఖండించుకునే చోటు అండి. ఇవి రెండు ఖండించుకునే చోటు ఈ ఘనాలోని అక్రా అనేటువంటి ప్లేస్లో ఉంటుందండి. అక్రా. ఇక్కడ ఏంటి తెలుసా అండి, సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయండి. ప్రతిరోజు సూర్యకిరణాలు నిట్ట నిలువుగానే పడతాయి. మనకంటే ఎప్పుడో వేసవి కాలంలో బాగా ఎండ ఉన్న రోజు నడి నెత్తిపైకి సూర్యుడు వస్తారు, కానీ ఇక్కడ ప్రతిరోజు అలానే ఉంటారండి. ఓకేనా, గమనించాలి. ఘనా దేశం పేరు. ఘనా మాజీ అధ్యక్షుడు జాన్ డ్రమాని మహామా అధ్యక్ష ఎన్నికల్లో అధికార న్యూ పేట్రియాటిక్ పార్టీని ఓడించి చారిత్రాత్మకంగా తిరిగి అధికారంలోకి వచ్చారు. 2016 మరియు 2020లో పరాజయాల తర్వాత అధ్యక్ష పదవిని తిరిగి పొందేందుకు మహామా చేసిన 3వ ప్రయత్నాన్ని ఈ విజయం సూచిస్తుంది. ఈ ఎన్నికలు అధ్యక్షుడు నానా అకుఫో అడ్డో ఆధ్వర్యంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎన్పీపీ నిర్వహించడంతో ఓటరు నిరాశను ప్రతిబింబిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ప్రముఖ వ్యక్తి ఎవరు? భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అంటే బీసీసీఐ. ఓకే, ఏ ప్రామినెంట్ పర్సన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ యాక్టింగ్ సెక్రటరీ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ. ఆన్సర్ ఆప్షన్ డి, దేవజిత్ సైకియా. ఎవరండి? దేవజిత్ సైకియా గారు. అస్సాం మాజీ క్రికెటర్ దేవజిత్ సైకియా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పాత్రను స్వీకరించిన జైషా ఖాళీగా పాత్ర అయితే జైషాతో ఖాళీగా అయిపోయింది. మరి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని రాజ్యాంగపరమైన అధికారాలను ఉపయోగించుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ యొక్క రాజ్యాంగం ప్రకారము శాశ్వత కార్యదర్శిని నియమించే వరకు సైకియా నియామకం స్టాప్ గ్యాప్ అయితే ఏర్పాటు కావడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించిన చపాటా మిర్చి తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రసిద్ధి? చపాటా మిర్చి అండి. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ అ చపాటా మిర్చి విచ్ హ్యాస్ రీసెంట్లీ బీన్ జియోగ్రాఫికల్లీ రికగ్నైజ్డ్? ఎక్కడ ప్రసిద్ధి అండి తెలంగాణలో? వరంగల్. ఓకే, వరంగల్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిస్తున్న చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఇప్పటికే తెలంగాణ నుంచి పోచంపల్లి ఇక్కత్త, ఓకేనా, చీరలండి ఇవి. ఓకే, నెక్స్ట్ కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ, సిల్వర్తో చేసేటువంటి సన్నని తీగలతో చేసేటువంటి వస్తువులు. ఓకే, వెండి వస్తువులు. నెక్స్ట్ నిర్మల్ బొమ్మలు, కొయ్య బొమ్మలు. నెక్స్ట్ హైదరాబాద్ హలీంతో పాటు మరికొన్ని ప్రత్యేక ఉత్పత్తులకు గుర్తింపు దక్కించుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో దేశంలోనే తీపి మిర్చి రకాల్లో ఒకటైన చపాటా మిర్చి తీయగా ఉంటాయండి. దీంతో ఏం చేస్తారో తెలుసా అండి? పచ్చడి తయారు చేసుకుంటారండి. ఓకేనా, మిర్చి దొడ్డుగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి ఇవి. ఓకే, వంకాయ లాగా ఉంటాయండి ఈ మిర్చిలు నిజంగా చెప్పాలంటే. ఓకేనా, లావుగా. సో దీంతో ఏం చేస్తారంటే పచ్చడి, ఓకే, పచ్చడి చేయడం అయితే జరుగుతుంది. ఈ చపాటా మిరపకు జే ట్యాగ్ కోసము తిమ్మంపేట మిర్చి ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ 2 ఏళ్ల క్రితము దరఖాస్తులు చేయగా ఇండియన్ పేటెంట్ ఆఫీస్ తాజాగా ఆమోదించింది. జియోగ్రఫీ ఇండికేషన్ జర్నల్లోనూ చపాటా రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. 2 ఏళ్ల క్రితం చపాటా మిర్చికి వరంగల్ వ్యవసాయ మార్కెట్ క్వింటాలకు 1,00,000 వరకు ధర పలికిందండి. ఈ తక్కువ ఘాటుతో ఎర్రని టమాటా పండు లాంటి రంగు కలిగి ఉండడం ఈ మిర్చి ప్రత్యేకత. అందుకే దీన్ని టమాటా మిర్చి అని కూడా అంటారండి. ఏమంటారండి? టమాటా మిర్చి అని కూడా అంటారు. రెడ్గా ఉంటుంది. దీన్ని మెయిన్గా పచ్చడికి ఉపయోగిస్తారండి. ఓకే, నెక్స్ట్ వన్. దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి ఇటీవల ఏ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు?
యూనియన్ హోమ్ మినిస్టర్ రీసెంట్లీ అనౌన్స్డ్ టు సెట్ అప్ విచ్ డిపార్ట్మెంట్ టు స్ట్రెంథెన్ సెక్యూరిటీ ఎట్ ద కంట్రీస్ బోర్డర్స్. ఏంటది? ఆప్షన్ బి అండి, యాంటీ డ్రోన్ టెక్నాలజీ. ఓకే, దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో సమగ్ర యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్ల అనుమానాస్పద కదలికలు భద్రతా బలగాలకు సవాలు విసురుతున్నాయి. ఈ డ్రోన్లు చాలా వరకు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను మోసుకెళ్తున్నట్లుగా బలగాలు గుర్తించారు. ఈ క్రమంలోనే యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా అమిత్ షా తెలిపారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆదివారం బీఎస్ఎఫ్ 60వ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. లేజర్తో కూడిన యాంటీ డ్రోన్ గన్ మౌంటెడ్ మెకానిజం ప్రాథమికంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్గా నియమితులైన తెలుగు మహిళ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది తెలుగు ఉమెన్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఐసిబిసి అంటారు. సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఇదొకటండి. దీనికి ఒక మన తెలుగు మహిళ మరి డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం అయితే గర్వించదగ్గ విషయం. ఎవరు వారి పేరు? ఆప్షన్ సి, కొల్లి భారతి గారు. ఓకేనా, వివరాలు చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గము బాడంగి మండలం వాడాడాకు చెందిన కొల్లి భారతి గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కార్యాలయం ఆమె పనిచేస్తున్నారు. ఆమె తండ్రి కొల్లి సింహాచలం ఆర్మీ విశ్రాంత అధికారి, తల్లి లక్ష్మి గృహిణి. తన పెద్ద కుమార్తె భారతి చిన్నతనం నుంచి క్రమశిక్షణతో చదువుకుని అంచెలంచెలుగా ఎదిగి అనుకున్నది సాధించిందని కొల్లి సింహాచలం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపయోగపడేలా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ప్రారంభించిన మాసపత్రిక పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మంత్లీ మ్యాగజైన్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మనబడి. చూద్దాం వివరాలు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపయోగపడేలా మనబడి పేరుతో మాసపత్రికను అందుబాటులోకి తెచ్చినట్లుగా సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా జరిగిన పేరెంట్ టీచర్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మాసపత్రికను ఆవిష్కరించారని తెలిపారు. విద్యార్థులు వేసిన బొమ్మలు, రాసిన కథలు, కవితలు, పాటలు, చేసిన వినూత్న ప్రయోగాలు, క్రీడలతో సంబంధించిన విజయాలు, నెక్స్ట్ విద్యార్థుల యొక్క విజయగాథలకు ఇందులో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. బాల్య వివాహాల రహిత భారతదేశాన్ని చేయడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ జాతీయ ప్రచారం బాల వివాహ ముక్త్ భారత్ను ప్రారంభించింది? ఓకే, విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ద నేషనల్ క్యాంపెయిన్ బాల్ వివాహ ముక్త్ భారత్ టు మేక్ ఇండియా ఫ్రీ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్? ఆన్సర్ ఆప్షన్స్ అండి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ యొక్క 12వ ఎడిషన్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? విచ్ స్టేట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ 12th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్? ఆప్షన్ బి, అస్సాం అండి. ఇటలీలోని మాంటెసిల్వానోలో జరిగిన అండర్-8 ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? హూ హ్యాస్ వన్ అండర్-8 వరల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ ఇన్ మాంటెసిల్వానో, ఇటలీ? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ దివిత్ రెడ్డి అండి, దివిత్ రెడ్డి. నెక్స్ట్. పెన్నయార్ నది జలాల వివాదంలో ఏ 2 రాష్ట్రాలు చిక్కుకున్నాయి? విచ్ 2 స్టేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పెన్నయార్ రివర్ వాటర్ డిస్ప్యూట్? ఆప్షన్ బి అండి, తమిళనాడు మరియు కర్ణాటక. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ASCI ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆప్షన్ ఏ అండి, 1985. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.